ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి. ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, అమరులకు నివాళి అర్పించని వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సార్, ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిపెట్టిన చరిత్రనిది అంటూ ఆయన ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. సో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. అంటే ఎన్నడూ జై తెలంగాణ అనలేదు రేవంత్ రెడ్డి అనడం కూడా నిజం కాదు. నేనే శాసనసభలో ఉన్నాను. ఉమ్మడి శాసనసభ శాసన మండలి సంయుక్త సమావేశం గవర్నర్ నరసింహన్ ప్రారంభించిన రోజు నేను ఆ సభలో ఉన్నాను. హరీష్ రావు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసే ఆ రోజు గోడ చేశారు. సో ఆ రోజు నరసింహన్ గవర్నర్ ప్రసంగాన్ని చింపేసి నానా గోల్ చేసినప్పుడు నా గుర్తు నేనే ఉన్నాను. సో అందువల్ల జై తెలంగాణ రేవంత్ రెడ్డి అనలేదు అన్నది కరెక్ట్ కాదు. అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కనుక తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ పార్టీగా గుర్తించదు కనుక రేవంత్ రెడ్డి పాల్గొనలేదు అని అన్నారు. ఆ మాటకైతే ఆ రోజు తెలుగుదేశంలో ఉండి తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ జై తెలంగాణ అన్నాడా? ఆయన నా పక్కనే కూర్చొని సమైక్య ఆంధ్ర ఉండాలి, సమైక్య రాష్ట్రం ఉండాలని వాదించారు నాతో, నా పక్కన కూర్చొని అనేక టీవీ ఛానల్లో. మరి జై తెలంగాణ అనని సమైక్య రాష్ట్రం కోరినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి కాగా, అది కూడా తెలంగాణ ఉద్యమకారుడి క్యాబినెట్లో, మరి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి అడ్డంకి ఎక్కడ ఉంటుందండి? సో ఇదే తెలుగుదేశం నేపథ్యం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రవల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి వీళ్ళంతా మంత్రులు అయ్యారు కదా కేసీఆర్ క్యాబినెట్లోనే. మరి వీళ్ళందరూ కూడా అప్పుడు జై తెలంగాణ అంటూ వీరోచిత పోరాటంలో పాల్గొన్నారా? కేసీఆర్ బీఆర్ఎస్ సర్టిఫికేట్ ఇస్తుందా? వీళ్ళందరూ వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారో రేవంత్ రెడ్డి కూడా అదే పార్టీలో ఉన్నాడు. సో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉమ్మడి వలస పాలకులకు ఊడిగం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతల చేత విమర్శలు పడిన సవితా ఇంద్రారెడ్డి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా లేరా? మీరు పొన్నా లక్ష్మయ్య అసలు వలస పాలకులకు తెలంగాణకు అన్యాయం చేస్తుంది, జనయజ్ఞం ధనయజ్ఞంలో భాగము, పోతిరెడ్డిపాడుకు పెద్ద హోల్ చేసి నీళ్ళన్నీ రాయలసీమకు తరలిస్తున్నారు, సమైక్య పాలకుల చేతులు కట్టుకున్నాడు అని పొన్నా లక్ష్మయ్యను బీఆర్ఎస్ నేతలు ఎంత విమర్శించారో మనం చూడలేదా? మరి పొన్నా లక్ష్మయ్య ఇంటికి కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి ఆహ్వానించి పార్టీలో చేర్చుకోలేదా? సో ఇలా ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు చెప్పగలము. సో అసలు ఆ మాటకు వస్తే ఎంఐఎం ఎప్పుడన్నా జై తెలంగాణ అని ఓవైసీ నోటి విన్నారా మీరు ఎప్పుడన్నా? అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఎన్నడన్నా జై తెలంగాణ నినాదం ఇచ్చారా? ఎన్నడన్నా వారు తెలంగాణ ఉద్యమం కొరకు ఒక 5,000 మంది ముస్లింలతో ఓల్డ్ సిటీలో ఒక్క మీటింగ్ పెట్టారా? మరి ఆయన ఓపెన్గానే అసదుద్దీన్ ఓవైసీ సమైక్యవాది, ఆయన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి, చిన్న రాష్ట్రం అయితే ముస్లింలకు నష్టం జరుగుతుంది అని బహిరంగంగా వాదించారు. రాయల్ తెలంగాణ ఉండాలి అన్నాడు. సో ఎంఐఎం అనేది ఎప్పుడూ సమైక్య రాష్ట్రం వైపు ఉన్నది తప్ప తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఎంఐఎం అనుకూలంగా లేదు. మరి అలాంటి ఎంఐఎం కేసీఆర్కు బీఆర్ఎస్కు 10 ఏళ్ళు దోస్తు కదా. సో అసలు ఓవైసీతో మాట్లాడింది హైదరాబాద్ నగరంలో ఏ పని చేయలేదు కదా. మరి సమైక్యవాది అయినటువంటి ఓవైసీతో స్నేహం చేసినప్పుడు మరి జై తెలంగాణ అన్నడ ఓవైసీ, మరి మీ మిత్రులు అనకపోయినా మీకు ఎలా మిత్రపక్షంగా ఉన్నారు? సో అందువల్ల ఇలా ఒక్క మాటగా మనం ప్రశ్నించేటప్పుడు అనేక అంశాలు వస్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, రేవంత్ రెడ్డిని మరి ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా, అంటే బిఫోర్ ఎలక్షన్స్ కూడా రేవంత్ రెడ్డిని 2 అంశాలపైన టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒకటి, ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నాయకుడిని, ఆయన బీజేపీకి సంబంధాలున్న వ్యక్తిని. ఎందుకంటే ఆయన పూర్వాశ్రమంలో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగంలో ఉండడం, ఆయన జాగృతి కార్యాలయంతో సంబంధాలు ఉండడం వల్ల ఆయన ఆర్ఎస్ఎస్ వాది అని. అది బీఆర్ఎస్ఏ కాదు, వారి మిత్రుడైన ఓవైసీ కూడా అదే అన్నాడు. సో ఈయన ఆర్ఎస్ఎస్ వాది అని. అంతే కాంగ్రెస్ పార్టీని ప్రో బీజేపీ అనలేం కనుక, కాంగ్రెస్ పార్టీని ప్రో బీజేపీ అంటే జనం నమ్మరు కనుక. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ దేశంలో ప్రధాన ప్రత్యర్థులు ఉండగా ఆ 2 పార్టీలు ఏకమయ్యాయని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే రియాలిటీగా ఉండే అవకాశమే లేదు.
ఎందుకంటే భారతదేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి 200 సీట్లలో కాంగ్రెస్ ఉండగా కాంగ్రెస్ బీజేపీలు ఎలా కలుస్తాయి? అందువల్ల ఆ మాట అంటే యాక్సెప్ట్ చేయరు కనుక రేవంత్ రెడ్డికి ఉన్న విద్యార్థి సంఘ నేపథ్య మూలాల్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, ఏబీవీపీలోనో వామపక్ష విద్యార్థి సంఘాల్లోనో పనిచేసిన వారు ఆయా పార్టీల్లోనూ ఇప్పుడు లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున గవర్నర్ కోటాలో కేసీఆర్ క్యాబినెట్ రికమెండ్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్, ఆయన ఏబీవీపీ నాయకుడు. నాతో పాటు నేను యూనివర్సిటీలో ఉన్న సమయంలో చదువుకున్నాడు. మురళీధర్ రావు, రామచంద్రరావు, ప్రకాష్ రెడ్డి, ఇప్పుడు బీజేపీ నేతలుగా ఉన్నటువంటి వారితో కలిసి దాసో శ్రవణ్ పనిచేశాడు ఏబీవీపీలో పనిచేసిన నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ క్యాబినెట్ ఎమ్మెల్సీగా ఆయన రికమెండ్ చేయలేదా? పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు కదా, ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేశాడు, సిపిఎం అనుకూల విద్యార్థి విభాగంలో. సో ఇంకో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టాటా మధు, ఈయన మాతో పాటు యూనివర్సిటీలో కంటెంపరీస్, వీళ్ళంతా 1 ఇయర్ అటు ఇటు సీనియర్లు జూనియర్లు. సో టాటా మధు ఎస్ఎఫ్ఐ ఉస్మానియా విశ్వవిద్యాలయ సెక్రటరీగా పనిచేశాడు. ఇవాళ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా లేడా? మీకు దిలీప్ కుమార్ కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ సెక్రటరీగా ఉండే, ఆయనకు కార్యదర్శిగా, క్యాబినెట్ సెక్రటరీ కాదు, మినిస్టర్గా ఉన్న సెక్రటరీగా ఉండే. సో ఆయన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండే, తర్వాత బీజేపీలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. దిలీప్ కుమార్ పీడీఎస్యు సిపిఐ ఎంఎల్ అనుకూల విద్యార్థి విభాగంలో నాయకుడిగా లేడా? ఆ మాటకొస్తే ఈటల రాజేందర్, ఆయన పీడీఎస్ ప్రముఖ నాయకుడు రాష్ట్రంలో, మాకన్నా సీనియర్, మా అన్నయ్య వాళ్ళ బ్యాచ్. సో ఈటల రాజేందర్ పీడీఎస్కు మెయిన్ లీడర్. అలాంటి వ్యక్తి వాళ్ళ బీజేపీ నాయకుడిగా ఉండేది. అనలేదు ఎర్రజెండ ఎన్నియలో అని పాటలు పాడిన రాజేందర్ విద్యార్థి దశలో ఇప్పుడు జై శ్రీరామ్ జయ అని అనడం లేదా? సో అందువల్ల విద్యార్థి దశలో ఏమన్నారు అన్నదే ప్రాతిపదికగా తీసుకుంటే చాలామంది నేతలు ఆయా పార్టీల్లో ఉండకూడదు, రకరకాల పార్టీల్లో ఉన్నారు. కొంతమంది మాత్రమే అదే నేపథ్యంలో ఉన్నమాట నిజం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, ఎన్ఎస్యుఏ నాయకుడిగా ఉండే, ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మంత్రిగా ఉన్నాడు. సో మీకు మురళీధర్ రావు ఏబీవీపీ నాయకుడిగా నక్సల్స్ తుపాకీ గుళ్ళకు కూడా ఎదురెడ్డి సంఘ నిర్మాణం చేశాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో అఖిల భారత నాయకుడిగా ఉన్నాడు. సో అందువల్ల ఇలా కొంతమంది విద్యార్థి దశ నుంచి ప్రస్తుత దశ వరకు కూడా తాము అదే రాజకీయ సిద్ధాంతం ఉండొచ్చు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కానీ, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీతో ఉన్నారు. ఇలా అందరూ ఉండాలని లేదు, ఉండకూడదని లేదు. అందువల్ల రేవంత్ రెడ్డి విద్యార్థి నేపథ్యాన్ని, అది కూడా ఆయనేం ఏబీవీపీలో పెద్ద రాష్ట్ర నాయకుడేం కాదు, దాన్ని ఆధారంగా చేసుకొని ఆయనకు బీజేపీకి సంబంధం ఉంది అని బీఆర్ఎస్ ఎన్నికల ముందు నుంచి కూడా టార్గెట్ చేసింది. కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తుంది కనుక, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని అనలేరు కనుక రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రెండవ టార్గెట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేపథ్యం. ఆయనకు తెలంగాణ ఉద్యమంలో అంటే బీఆర్ఎస్లో, అంటే బీఆర్ఎస్ దృష్టిలో తెలంగాణ ఉద్యమం అంటే బీఆర్ఎస్ పార్టీ అని, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమకారులే. తెలంగాణ కొరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుడే, కడియం శ్రీహరి ఉద్యమకారుడే, తుమ్మల నాగేశ్వరరావు ఉద్యమకారుడే, పట్నం మహేందర్ రెడ్డి ఉద్యమకారుడే. సో వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమకారులే. ఇదే పట్నం మహేందర్ రెడ్డి పైన విమర్శలు చేయలేదా? తెలంగాణ ఉద్యమకారుల పైన ఉరికిచ్చి కొట్టించారు, కేసులు పెట్టారని. అదే పట్నం మహేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా కేసీఆర్ తీసుకోలేదా? సో అందువల్ల వీళ్ళందరూ బీఆర్ఎస్లో చేరితే ఉద్యమకారులు, బీఆర్ఎస్లో లేకపోతే ఉద్యమ ద్రోహులు అనే అంశాన్ని బీఆర్ఎస్ చెప్తుంది. అందువల్ల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేపథ్యం నుంచి లేడు కనుక ఆయన ఉద్యమకారుడు కాదు అని చెప్పడం. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఏం చేస్తున్నాడు తెలివిగా, కేసీఆర్ డిజైన్ చేసుకున్న తెలంగాణ సింబల్స్ అన్నిటినీ ఆయన ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అందుకే జయ జయ హే తెలంగాణ అన్న అందశ్రీ గీతాన్ని ఆయన రాష్ట్ర గీతంగా ప్రకటించాడు. మరి తెలంగాణ ఉద్యమమే ఆటపాటలతో ధూమ్ధామ్లతో వచ్చింది, కానీ తెలంగాణ ఉద్యమమే పాటధర వచ్చింది. తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణ సమాజమే పాటతో పోరాడింది. తెలంగాణ సాయుధ పోరాటంలో బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్న కారణం నుంచి గూడ అంజయ్య చెప్పిన దొర ఏందిరో, ఈ దొర పీకుడు ఏందిరో అంటూ తెలంగాణ సమాజానికి పాటకు అంత సంబంధం ఉంది. అలాంటి ఏ పాటను మరి కేసీఆర్ ఎందుకు రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు అన్న విమర్శ. అందుకే
రేవంత్ రెడ్డి సీఎం అవడంతోనే అందశ్రీ పాట అయినటువంటి తెలంగాణ ఉద్యమ కాలంలో ఉర్రూతలూగించిన జయ జయ హే తెలంగాణ అంటూ ఆ పాటను రాష్ట్ర గీతం చేశాడు. తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా, ప్రజాయుద్ధ నౌకగా, తెలంగాణకు సింబల్గా ఉన్న గద్దర్ను కేసీఆర్ అవమానించాడు అని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. అందుకే గద్దర్ పేరిట అవార్డులు, గద్దర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమానికి రాజకీయ సారథ్యం కేసీఆర్ ఇస్తే ప్రజా సంఘాల నాయక సారథ్యం కోదండరాం ఇచ్చారు. అందువల్ల ఆ కోదండరాంను ఇప్పుడు ఎమ్మెల్సీగా రికమెండ్ చేసి ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారు. అందువల్ల రేవంత్ రెడ్డి కౌంటర్ స్ట్రాటజీగా కేసీఆర్ డిజోన్ చేసుకున్న తెలంగాణ సింబల్స్ను ఆయన ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇక మూడవ టార్గెట్ రేవంత్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు మనిషి అని. చంద్రబాబు నాయుడు మనిషి కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రలో అధికారంలో లేడు కనుక అది ఇప్పుడు అంత పెద్ద ఆయుధంగా వాళ్ళకు ఉపయోగపడలేదు. అది ఈ నెక్స్ట్ రేపు చంద్రబాబు నాయుడు కనుక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ చేతిలో ప్రధాన ఆయుధం అవుతుంది. మీరు చూడండి, తెలంగాణ ప్రయోజనాల్ని ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టండి. ఇప్పుడు అది కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది. కేసీఆర్ జగన్కున్న సాన్నిహిత్యం రీతిని కేఆర్ఎంబీ విషయంలో కేసీఆరే మొదలుపెట్టాడు అని వీళ్ళు వాడుతున్నారు. ఈ మూడు కూడా రేవంత్ రెడ్డికి నష్టం చేయలేదు. బీఆర్ఎస్ ఇప్పుడు నేను చెప్పిన 3 రకాల టార్గెట్లు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం అని, అలాగే తెలంగాణ ఉద్యమకారుడు కాదని, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని, చంద్రబాబు నాయుడు సన్నిహితమని, ఇవన్నీ కూడా కాంగ్రెస్కు ఉపయోగపడ్డాయి. తెలుగుదేశం అనుకూల ఓటర్లను ఆకర్షించడానికి, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడు ఎమర్జ్ చేస్తానికి ఉపయోగపడ్డది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. రేవంత్ రెడ్డి ఎమర్జ్ కావడం వల్ల కాంగ్రెస్లో ఎవరు నాయకుడు, హూ టేక్ ద పొలిటికల్ ఓనర్షిప్ ఫర్ కాంగ్రెస్ ప్రామిసెస్ అన్న ప్రశ్నకు ఆన్సర్ దొరికింది రేవంత్ రెడ్డి రూపంలో. అందుకే మీరు చూడండి, పోస్ట్ పోల్ స్టడీస్ కూడా కేసీఆర్తో పోటీలో రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎమర్జ్ అయ్యాడు. అందువల్ల బీఆర్ఎస్ టార్గెట్ రేవంత్ రెడ్డి అన్న వ్యూహం రేవంత్ రెడ్డికి ఉపయోగపడ్డది, కాంగ్రెస్కు ఉపయోగపడ్డది. రైట్ సార్. అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చింది కేసీఆర్. దీనిలో ఎవరు కూడా అబ్జెక్ట్ చేయరు. కానీ తెలంగాణ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సార్. ఉద్యమకారులపైకి తుపాకీ ఎత్తిపెట్టిండు అంటూ అప్పుడు ఆయన తుపాకీతో హల్చల్ చేసిన వీడియోస్ను కూడా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే ఈయన పాత్ర ఏంటి తెలంగాణ రావడంలో? ఆయన పాత్ర లేదు కాబట్టి తెలంగాణకి ఈయన ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేస్తున్నారు హరీష్. ఇప్పుడు తెలంగాణకు ఎవరు ముఖ్యమంత్రి కావాలి అన్నది ఉద్యమంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నిసార్లు ధర్నాలు చేశాడు, అది క్రైటీరియా, ఎన్నిసార్లు అంత ఇతర ముఖ్యమంత్రి. సో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఓటును, తీర్పును మనం డెమోక్రసీ మీద నమ్మకం ఉంటే యూ కెనాట్ క్వశ్చన్. ప్రజల ముందు పెట్టచ్చు. ఇంకా ఈయనకు తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఏముంది అంటే ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాకపోతే రేవంత్ రెడ్డిని ఎవరు సీఎం చేశారు? ఆంధ్ర ప్రజలు చేశారా, రాయలసీమ ప్రజలు చేశారా, మహారాష్ట్ర ప్రజలు చేశారా, కన్నడ ప్రజలు చేశారా? నాకు అర్థం కాదు. అంటే తెలంగాణ సమాజమే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది, వేరే వాళ్ళు కాదు కదా. రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీలో ఊపొచ్చింది కదా, అంతకుముందు లేదు కదా. అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించడం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ గెలవడంలో. కాకపోతే ఇంతమంది సీనియర్లు ఉండగా రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అవుతారని నాకు అర్థం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా మామూలు నాయకులా అండి. వీళ్ళు ఎన్ని రకాలు, అసలు రేవంత్ రెడ్డి పీసీసీ కావడానికే కాంగ్రెస్లో సీనియర్లు అడ్డుకోలేదా? మనందరూ తెలియదా? సో ముఖ్యమంత్రి కావడాన్ని 24 గంటల్లో డిసైడ్ అయింది కదా. అంటే ఎలా డిసైడ్ అయింది? కాంగ్రెస్ పార్టీ సహజ స్వభావం అయితే చాలా అభ్యంతరాలు ఉండాలి. అది కూడా 65 మందే ఉన్నారు. అంటే కాస్తంత ఒక 10 మంది ఐదుగురు అటు ఇటు అయితే అధికారం అయిపోతుంది. అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ ఇంత సులభంగా రేవంత్ రెడ్డి నాయకులను ఎలా చేయగలిగింది? అంటే పార్టీలో ఆ రకమైన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే సాధ్యమయ్యేదేనా? సో కర్ణాటకలో 7 రోజులు పట్టింది, మీకు గుర్తే ఉంటుంది కదా. సో అందువల్ల ఇక్కడ 24 గంటల్లో డిసైడ్ అయింది, 48 గంటల్లో అనౌన్స్ అయింది, డిసైడ్ మాత్రం 24 గంటల్లో అయింది. మరి ఎలా సాధ్యమైంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే ఆ పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేసింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది తెలంగాణ సమాజం కాదా? మరి ఎలా అనగలం దాన్ని? తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ సమాజం చేయలేదా? ఇక మీరన్నట్లు ఉరికించి కొట్టుడు ఇవన్నీ రాజకీయాల్లో మాట్లాడుకుని ఇంతకుముందు ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను. పట్నం మహేందర్ రెడ్డి, ఆయన తెలుగుదేశం నాయకుడిగా రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో
బలమైన నాయకుడు. తెలంగాణ ఉద్యమకారులపైన పట్నం మహేందర్ రెడ్డి అంటే టీఆర్ఎస్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల మీద పట్నం మహేందర్ రెడ్డి కేసులు పెట్టలేదో నాకు చెప్పండి. మీకు అదంతా ఎందుకు? కొండా సురేఖ, కొండా మురళి వీరు జగన్మోహన్ రెడ్డి మానుకోట వస్తుంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ జేఏసీ అడ్డుకోవాలని పెద్ద ఎత్తున పిలిపిస్తే మానుకోటు రైల్వే స్టేషన్లో కొండా మురళి తుపాకీ ఎత్తలేదా? అప్పుడు వీళ్ళు రాళ్ల వర్షాలు కురవలేదా? తర్వాత కొండా సురేఖ, కొండా మురళి టీఆర్ఎస్ లేరలేదా? తర్వాత వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరి మంత్రి కావచ్చు. కానీ ఒకానొక దశలో వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు కదా. అంటే తెలంగాణ ఉద్యమకారులపైన జగన్మోహన్ రెడ్డి అనుచరుడుగా తుపాకీ ఎత్తిన కొండా దంపతులు టీఆర్ఎస్లో నాయకులుగా ఎలా ఉండగలిగారు నాకు చెప్పండి. అసలు వాళ్ళు ఎట్టుబడిలో యాక్సెప్ట్ చేయకూడదు కదా. సో అదే ప్రాతిపదిక అందుకే చెప్పింది. సో తెలుగుదేశం నేపథ్యం అంటే తెలుగుదేశం అంటే రెండు కళ్ళ సిద్ధాంతమే కదా. చంద్రబాబు నాయుడు మనుషులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఒక దశలో మంత్రి, కడియం శ్రీహరి ఒక దశలో మంత్రి, ఎర్రవల్లి దయాకర్రావు నిన్న మొన్నటి వరకు మంత్రి. సో వీళ్ళంతా మంత్రులు కారండి. పట్నం మహేందర్ రెడ్డి మంత్రి. వీళ్ళందరికీ రేవంత్ రెడ్డి నేపథ్యానికి తేడా ఏమన్నా నాకు చెప్పండి. వీళ్ళందరూ కూడా అదే కదా. అదే సార్, ఒకసారి హరీష్ రావు భాయ్ ఏమన్నారు విందాం సార్. ఒకసారి హరీష్ రావు భాయ్ ప్లీజ్. ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు, మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు ధూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధగా. ఆనాడు ఉద్యమ అంటే సెంటిమెంట్ని మళ్ళీ ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నం తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగానే బీఆర్ఎస్ రాజకీయం చేసింది కూడా. తెలంగాణ ఉద్యమంలో ఇన్ని ఆటపోట్లు తిని ఇంత ముందుండి తెలంగాణ ప్రజల అభిమానాన్ని ఇంతగా చూరగొన్న హరీష్ రావును రెండోసారి గెలిచినప్పుడు కేసీఆర్ క్యాబినెట్ మంత్రి చేయలే, మీరు గుర్తుండే ఉంటుంది. సో చాలా పెద్ద వివాదం వచ్చినాక హరీష్ రావును మంత్రి చేశారు. హరీష్ రావును మీకు తెలంగాణ సమాజంలో మీరు రేటింగ్ తీయండి, వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ రేటెడ్ లీడర్. మీరు సిద్దిపేటలో ఆయన మెజారిటీ ఒక్కటే కాదు, మొత్తం తెలంగాణ సొసైటీలో కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా హయ్యెస్ట్ యాక్సెప్టబిలిటీ ఉన్న లీడర్ హరీష్ రావు. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఇంత విమర్శ చేశారు కదా, కాంగ్రెస్ పార్టీ అభిమానులను కూడా అడగండి మీరు, హరీష్ రావు పట్ల పాజిటివ్ ఉంటుంది. హరీష్ రావు పట్ల నెగిటివ్ ఉండదు, ఏమైనా ఉంటే పాజిటివ్నే ఉంటుంది. ఎందుకంటే హరీష్ రావుకున్న ప్రత్యేకత అది. అంటే ప్రజలతో సంబంధాలు కానీ, పార్టీలకు అతీతంగా నాయకులతో సంబంధాలు కానీ, పార్టీలకు అతీతంగా ప్రజల రిప్రజెంటేషన్ ఎవరు తెచ్చినా పనిచేసేవారు. ఆ పనిచేయడం కూడా మామూలుగా ఉండదు. మీకు హరీష్ రావుకి మనం పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇచ్చామనుకోండి, నాలాంటి వాళ్ళు, నేను ఎప్పుడేం పర్సనల్ రిప్రజెంటేషన్ కాదు కానీ పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇస్తే నా అనుభవం కూడా చెప్తాను. ఆ పని అయిపోయినాక మళ్ళీ ఆయనే ఫోన్ చేసి, నాగేశ్వర్ గారు మీరు మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చారు అయిపోయింది అని, లేదంటే వాళ్ళ పిఏ ఎవరు ఫాలోఅప్ చేసి అది అయిపోయింది అనే దాకా చేస్తారు. సో ఆ గుడ్ విల్ అనేది హరీష్ రావుకు ఉన్నది. మరి అంత గుడ్ విల్ ఉండి కేటీఆర్ రాజకీయాల్లో చేరక ముందే కేసీఆర్తో రాజకీయాల్లో ప్రవేశించి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి అయ్యే సమయానికి హరీష్ రావు ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన నాట్ ఈవెన్ ఎమ్మెల్యే. కేసీఆర్ సిద్దిపేట నుంచి గెలిస్తే ఆయన తర్వాత పార్లమెంట్కి చూస్ చేసుకుంటే హరీష్ రావు అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. సో మరి అలాంటి హరీష్ రావుని ఎందుకు కేసీఆర్ రెండోసారి క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పుడు మంత్రిగా తీసుకోలేదు చాలా రోజులు? మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం మీరు ప్లాంక్ చూడండి, శంకుస్థాపన ప్లాంక్ ఉంటుంది కదా, దానిపైన హరీష్ రావు పేరుండదు. మీకు జగన్మోహన్ రెడ్డి పేరుంటుంది, మరి హరీష్ రావు పేరుండదు. మరి ఏమంటాను దీనికి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కారణం, ఆ రోజు హరీష్ రావు మంత్రి కాదు. సో అందువల్ల రాజకీయాల్లో ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, కేసీఆర్కు హరీష్ రావుకు ఇంత సాన్నిహిత్యం ఉన్నా, కుటుంబ సభ్యుడైనా, తెలంగాణ ఉద్యమంలో ఇంత పాత్ర వహించినా మరి ఆయనను మంత్రిగా తీసుకోవడానికి కేసీఆర్ ఆగాడు, ఆలోచించాడు. ఎందుకో ఆ బీఆర్ఎస్లో ఉన్న ఇంటర్నల్ రాజకీయాలు మనందరికీ తెలుస్తుంది, టీఆర్ఎస్లో ఉన్న ఇంటర్నల్ డైనమిక్స్. అదంతా ఎందుకు ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును చేస్తారు నాకు చెప్పండి. మరి ఇంత ఉద్యమ నేపథ్యం ఉన్న హరీష్ రావును కేసీఆర్ ఎందుకు టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా చేయడు? రేపు ఎందుకు ఆలోచిస్తున్నాడు? చేయొచ్చు కదా. కేసీఆర్ లెజిస్లేటివ్ పార్టీ అంటే శాసనసభ శాసన మండలి కలిపి శాసనసభ పక్ష నేతగా ఉండి
అసెంబ్లీలో పార్టీ లీడర్గా హరీష్ రావుని పెట్టవచ్చు. ఇది ఒక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ లీడరు, లోక్సభలో అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే నాయకులు. సో అలా వెసులుబాటు కూడా ఉంటుంది రాజకీయ పార్టీలకు ఉభయ సభలు ఉన్నప్పుడు, బైకామరల్ లెజిస్లేచర్ అంటారు, 2 సభలు ఉన్నప్పుడు. సో 2 సభలకు కలిపి కేసీఆర్ నాయకుడిగా ఉండి అసెంబ్లీలో నాయకుడు హరీష్ రావుని పెట్టవచ్చు కదా. ఇంత ఉద్యమ నేపథ్యం ఉన్నది. అందుకు నేను ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావటానికైనా, టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీష్ రావు కాకపోవడానికైనా ఇంటర్నల్ పార్టీ డైనమిక్సే ఉంటాయి తప్ప ఉద్యమ నేపథ్యం అనేది ప్రాతిపదిక కాదు. ఉద్యమ నేపథ్య ప్రాతిపదిక అయితే హరీష్ రావును మించిన నాయకుడు ఇంకోరు ఉండరు. ఈవెన్ కేసీఆర్ వారసుడుగా కూడా. సో ఈవెన్ కేటీఆర్ కన్నా కూడా ఉద్యమంలో సీనియారిటీ హరీష్ రావుకు. సో అందువల్ల ఉద్యమంలో సీనియారిటీ కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్ ఇన్ టీఆర్ఎస్. మీరు ఎవరన్నా టీఆర్ఎస్ఏ కాదు, మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్ ఇన్ తెలంగాణ పొలిటికల్ సిస్టమ్. తెలంగాణ రాజకీయ వ్యవస్థలో అత్యధిక ఆమోదం పొందిన, జనాదరణ పొందగలిగిన నాయకుడు హరీష్ రావు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ ప్రాతిపదిక కాదు, అల్టిమేట్గా డైనమిక్స్ ఆఫ్ పాలిటిక్స్ డిసైడ్ చేస్తాయి. డైనమిక్స్ ఆఫ్ ఇంటర్నల్ పార్టీ పాలిటిక్స్ డిసైడ్ చేస్తాయి. అది రేవంత్ రెడ్డి కావాలన్నా, హరీష్ రావు కావాలన్నా ఉద్యమ నేపథ్యాలు డిసైడ్ చేయవు. మరి ఏ ఉద్యమ నేపథ్యం లేని వాళ్ళు మంత్రులయ్యారు కేసీఆర్ క్యాబినెట్లో, సమైక్యవాదాన్ని వినిపించిన వారు మంత్రులయ్యారు. అసలు కోదండరాంకు ఉద్యమ నేపథ్యం లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి పక్కా పెడదాం. హరీష్ రావుకైనా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులకైనా సూటి ప్రశ్న, ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేదా? మరి కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నంత కాలం కోదండరాంకు కనీసమైన గుర్తింపు ఉందా? మరి ఆయన ఎమ్మెల్యే ఎందుకు కాలే? ఎవరో ఎమ్మెల్యేలు అయ్యారు కదా, రాత్రి డబ్బులు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎంపీలు అయ్యారు కదా. రాత్రి 100 కోట్లు పెట్టి ఎంపీలు కాలేదా? పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద కాంట్రాక్టర్లు, వాళ్ళకి ఏమైనా ఉద్యమ నేపథ్యం ఉందా? సో కోదండరాం కన్నా కూడా హెట్రోడ్రగ్స్ ఎండి పార్థసారథి రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తన్నులు తిన్నాడా? కేసులు భరించాడా? చెప్పండి నాకు. తెలంగాణ ఉద్యమంలో పార్థసారథి రెడ్డి నిజాలు జైలుకు పోయాడు. నాకు చెప్పండి లెక్క. సో పార్థసారథి రెడ్డి రాజ్యసభ సభ్యుడయ్యాడు, ప్రొఫెసర్ కోదండరాం కాలే కదా. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో పార్థసారథి రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులు పెట్టించుకున్నాడు? ఎన్నిసార్లు లాఠీ దెబ్బలు తిన్నాడు చెప్పండి? ఎన్నిసార్లు రాస్తారోకలో పాల్గొన్నాడు, వంట వార్పులో పాల్గొన్నాడు? నాకు చెప్పండి. మరి కోదండరాం సార్ ఎన్నిసార్లు పాల్గొన్నాడు? పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీట్ ఇచ్చిన కేసీఆర్ కోదండరాంకి ఎమ్మెల్సీ కూడా ఎందుకు ఇవ్వలే? అంటే అర్థమైంది ఉద్యమ నేపథ్యమే. అంటే మరి కోదండరాం మించిన ఎలిజిబుల్ పర్సన్ ఉంటాడా చెప్పండి నాకు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదంటే ఇంటర్నల్ పొలిటికల్ డైనమిక్స్. కేసీఆర్కు కోదండరాంకు పడలేదు కనుక ఆయన దూరం పెట్టారు. అందువల్ల ఉద్యమ నేపథ్యమే ప్రాతిపదిక అయితే పదవులకు నేను అనేక ఉదాహరణలు చెప్పగలుగుతాను. ఉద్యమ నేపథ్యం లేని, ఉద్యమంతో సంబంధం లేని, ఉద్యమం పైన దాడులు జరిపిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ కొలువులో మంత్రులు అయ్యారు, పదవులు వచ్చాయి, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కంప్లీట్గా ఉద్యమ నేపథ్యం. గద్దర్కు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదా నాకు చెప్పండి. మరి గద్దర్కు తెలంగాణ ఉద్యమ నేపథ్యం సంబంధం ఉంది. ఆయనను గోరేటి వెంకన్న లాగానో, దేశపతి శ్రీనివాస్ లాగానో గద్దర్ని ఎందుకు ఎమ్మెల్సీ చేయలే కేసీఆర్? ఆయన తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదా గద్దర్కు? సో గద్దర్కు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు అని ఎవరైనా అనగలరా? సో మరి దేశపతి శ్రీనివాస్ కూడా ఇప్పుడు వచ్చింది, 10 ఏళ్ళ లాస్ట్లో వచ్చింది. సో అందువల్ల తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న చాలామందికి రాలే, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకు చాలామందికి వచ్చింది 10 ఏళ్ళలో. అదే కదా తెలంగాణ ఉద్యమకారుల్లో కూడా ఉన్న వ్యతిరేకత. సో నీకు ఎంతమంది ఎమ్మెల్సీ అయ్యారు? అదంతా ఎందుకండి? ప్రొఫెసర్ జయశంకర్కు తెలంగాణకు ఉన్న సంబంధం అందరికీ తెలుసు. ఆయన తెలంగాణ సిద్ధాంతకర్త. హైదరాబాద్లో ప్రముఖంగా జయశంకర్ మెమోరియల్ ఎక్కడున్నా చెప్పండి? అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆయన పేరు పెట్టారు తప్ప టాంగమండ పైన జయశంకర్ విగ్రహాన్ని ప్రముఖంగా చూపండి నాకు. ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఇంకా వేరే వాళ్ళు పక్కకు పెట్టండి. ప్రొఫెసర్ జయశంకర్కి ఎక్కడ గౌరవం ఉంది చెప్పండి నాకు. చెప్పండి, దేనికి ఓ స్మారక నిలయం ఉంది చెప్పండి నాకు. ప్రొఫెసర్ జయశంకర్కే లేనిది ప్రొఫెసర్ జయశంకర్ పేరిట ఒక అవార్డు ఉందో చెప్పండి నాకు, అట్లీస్ట్ 1 అవార్డు. సో మరి ఎక్కడ తెలంగాణ సింబాలిజం గురించి మనం మాట్లాడుతుంటే ఎలా అని? రైట్ సార్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా